అంతేనా? రోజు ఎన్ని మోటార్లు చేస్తాను? రోజు 2-3 వస్తున్నాయా? కేసీఆర్ 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఏనాడని వచ్చినాయా? అప్పుడు ఏమన్నా వచ్చేది కాదు. ఇప్పుడు మొత్తం కాలిపోయిన మోటార్లు వస్తా ఉన్నాయి. నీకు ఎన్ని రోజులు పడుతుంది జీవనకి? హాఫ్ డే. అదే ఇది ఎంత ఛార్జ్ చేస్తావు ఒక్కదానికి? సీను 3,500 రూపీస్ తీసుకుంటావు అయితే మొత్తానికి. ఎవరు చూసిరు కదా ఇవాళ కేసీఆర్ గారు ఉన్న 10 సంవత్సరాలలో ఏ ఒక్క రోజు మోటార్లు కాలిపోలేదు, నా మోటార్లు ఇట్లా వైండింగ్ షాప్ లోకి వచ్చినదే లేదు. ఇవాళ మీరు చూడండి, ఇవాళ కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ గారు, కాబోయే ఎంపీ గారు వినోద్ కుమార్ గారు కూడా వచ్చిండ్రు. ఇవాళ వీణవంక పట్టణంలో మేము ఒక వైండింగ్ షాప్ కు వచ్చినాం. ఈ వైండింగ్ షాప్ కు వస్తే ఇవాళ రోజుకి 3-4 మోటార్లు మేము రిపేర్ చేయాల్సి వస్తుంది సార్. తెల్లారిదాకా పనిచేయాల్సి వస్తుంది. ఇలా 3,500 రూపాయలు ఒక్కొక్క మోటార్కి అవుతుందని, ఇవాళ ఖర్చు అవుతుందని మా శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు. ఇది ఎంత బాధాకరం అని చెప్తే, తెలంగాణని కష్టపడి కేసీఆర్ గారు కొట్లాడి 14 సంవత్సరాలు తెచ్చి కష్టపడి తెలంగాణని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరి కాలిపోయిన మోటార్లు, కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు, కాలిపోయిన మీటర్లు, ఇది పరిస్థితి తెలంగాణది. కాబట్టి యావత్ రైతాంగం మొత్తం కూడా, కరీంనగర్ లోనే కాదు యావత్ తెలంగాణ మొత్తం కూడా ఖచ్చితంగా మీరు ఆలోచన చేయాలి. ఇలా ఖచ్చితంగా కేసీఆర్ గారిని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి రైతు మీద ఉంది. ఎందుకంటే మిమ్మల్ని మళ్ళా కాపాడుకునే బాధ్యత కేసీఆర్ గారికి ఉంటది. లేకపోతే ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ కాంగ్రెస్ వాళ్ళని ఇట్లనే ఉండి మళ్ళీ మీరు పొరపాటున తప్పు చేస్తే ఈ మోటార్లే కాదు వచ్చింది, వాళ్ళు ఇచ్చే 6 గ్యారెంటీలు కూడా ఎత్తేస్తారు. రేపు ఆగమాగమయ్యే పరిస్థితి ఉంటది. కాబట్టి దయచేసి ప్రతి రైతు, ప్రతి యువత, ప్రతి మహిళ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. జై తెలంగాణ, జై కేసీఆర్.